హాయ్ ఆంటీ, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చూస్తున్నది చర్లపల్లి రైల్వే స్టేషన్. దక్షిణ మధ్య రైల్వేలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్ అండి. చూడండి మీరు, ఈ మధ్యనే మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన కొత్త రైల్వే స్టేషన్ అండి. ఇది 430 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఎయిర్పోర్ట్ తరహాలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించడం జరిగింది. మనం పైకి వెళ్తున్నాము. ఇక్కడ మనకు 9 ప్లాట్ఫారంలు ఉన్నాయండి. 9 ప్లాట్ఫారంలో 2 MMTS మిగతా అని ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ మొత్తం కలిపి 9 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయండి. ఇంకా అలాగే 4 వాష్ షెడ్యూల్ గిట్లా ఇక్కడ ఉన్నాయండి. వాష్ షెడ్యూల్ ప్లాట్ఫారం అంటే బోగిలను వాష్ చేసేది, క్లీన్ చేసే దానికి ఒక 4 షెడ్యూల్ గిట్లా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనము ఒక 50 రైల్వేలను రాకపోకలకు కొత్తగా ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజు అదే మన సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ రైల్వే ట్రాఫిక్ని తగ్గించడం కొరకు ఈ రైల్వే స్టేషన్ ప్రత్యామ్నాయంగా నిర్మించడం జరిగింది. ఇక్కడకు 50,000 మంది ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు చర్లపల్లిలో మనకు ఈ రైల్వే స్టేషన్ అనేది నిర్మించడం జరిగింది. ఇది దక్షిణ మధ్య రైల్వేలో 3వ అతిపెద్ద రైల్వే స్టేషన్. మనకు సికింద్రాబాదు, విజయవాడ తర్వాత ఇప్పుడు చర్లపల్లి 3వ అతిపెద్ద రైల్వే టెర్మినల్. ఇది మనకు మొత్తం ఎయిర్పోర్ట్ తరహాలో మొత్తం ఒక ఎయిర్పోర్ట్ని చూసే విధంగా అలాంటి ఫీల్ ఉండే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ విశ్రాంత గదుల కోసం 3 అంతస్తుల భవనం, ఇంకా లిఫ్టులు కానీ ఎక్సిలేటర్స్ కానీ ఇక్కడ సదుపాయాలు అనేది కల్పించడం జరిగింది. ఒకసారి చూడండి, మన నరేంద్ర మోడీ గారి చిన్న క్లిప్ అంటే అక్కడ డిస్ప్లేలో ప్లే అయ్యేది మీకు ఇందులో ప్లే చేస్తున్నా మన రైల్వే స్టేషన్లో. ఇది మన ఫ్రంట్ సైడ్ ఉన్న రైల్వే స్టేషన్. చూడడానికి ఒక ఎయిర్పోర్ట్ అనే ఫీల్డ్లోకి తీసుకెళ్ళడానికి అలా నిర్మించాడు. మన ఫ్రంట్ సైడ్ ఉన్న వ్యూ ఇది. భారీ పార్కింగ్ ఏరియా, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చిన్న చిన్న పార్కులు, లైటింగ్, డిస్ప్లే బోర్డ్స్ చూడండి మీకు కనిపిస్తుంటుంది. మనకు అక్కడ రైల్వే ట్రాక్ ఒక ట్రైన్ గిట్లా వస్తున్నట్లు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు షెడ్ లాగా కనిపిస్తున్న అదే మన కనిపిస్తున్న 4 రైల్వే ట్రాక్లు అవి మన ట్రైన్స్ని వాచ్ చేయడానికి, బోగిలను వాచ్ చేయడానికి యూజ్ చేస్తారు. అదే ఇది పక్కనున్న షెడ్డే అది. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ కొరకు అంత బాగా యూజ్ చేసింది. ఒక ఎయిర్పోర్ట్ లాంటి ఫీల్ ఉండడానికి నూతన టెక్నాలజీతో మనకు ఈ టెర్మినల్ అనేది నిర్మించడం జరిగింది. ఇది ఎప్పుడో ప్రారంభం కావాల్సింది, కొంచెం ఆలస్యమైంది, అయినా ప్రారంభించారు. ఇక్కడ ఇక్కడ నుంచి మనకు విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్లు గిట్లా ప్రారంభిస్తారంట. ఒక 50 ట్రైన్లని ఇక్కడ నిలపడానికి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ కావడానికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతానికైతే ఒక 2-3 ట్రైన్స్ మాత్రమే ఇక్కడ నుంచి స్టాపులు ఉన్నాయి. కృష్ణా జిల్లాకు కానీ, అలాంటి కృష్ణా జిల్లాకు కానీ, మన ఇక్కడ మహారాష్ట్ర కానీ అలాంటి ఏరియాలో కొన్ని 2-3 ట్రైన్స్ మాత్రమే ఉన్నాయంట. మీకు కనిపిస్తున్న వ్యూ ఇదే చూడండి. 9 ప్లాట్ఫామ్లు, అందులో 2 MMTS ప్లాట్ఫామ్లు, మిగతా 4 ఏమో అదే బోగీలు క్లీన్ చేయడానికి ఆ షెడ్ టైప్ ఉన్నది. ఇంకా మనకు 2 ఫుట్పాత్ ప్లాట్ఫామ్లు మీకు కనిపిస్తుంది. ఇక్కడ మొదటిది, ఆ తర్వాత అక్కడ లాస్ట్ది. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా. ఇది మొత్తం మీకు కనిపిస్తున్న కార్ పార్కింగ్ ఏరియా. ఇది మొత్తం లైటింగు
దాదాపు ఇటు నుంచి అటు వరకు నీకు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ పార్కింగ్ లాగా మనం తిరగడానికి అలా రైల్వే స్టేషన్ ముందు ఫ్రీ ప్లేస్ అనేది ఉంది. చిన్న చిన్న పార్కులు కానీ చూడండి ఎంత బాగుంది. ఒక ఎయిర్పోర్ట్ అట్మాస్ఫియర్ కల్పించి రూపొందించినది రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ అని కొంచెం మందికి ఆ ఫీల్ అనేది వస్తుంటుంది. ఇది రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉందని. ఇక మీకు చెప్పిన సెకండ్ ఫుట్ పాటు ఇక్కడ నుంచి అక్కడ సైడ్ రైట్ సైడ్ తిరిగితే అక్కడ వెళ్ళిపోతారు. మీకు 360 డిగ్రీస్లో ఒక మన రైల్వే స్టేషన్లో ఒకసారి చూడండి. ఇలాంటి డిజైన్లు మనం ఎక్కువ జపాన్ చైనాలో చూస్తుంటాము. ఈ రైల్వే స్టేషన్ డిజైన్లు మొదటిసారి మన ఇండియాలో ఇట్లా ఇలాంటి డిజైన్ చేశారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను ఎంతో ప్రోత్సహించినట్లు. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా రాను వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.